బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరొకసారి బిగ్ షాక్ తగిలింది. ఇమ్రాన్ ఖాన్ కు మరొక 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ కోర్టు శిక్షను విధించింది. ఇమ్రాన్ ఖాన్తో పాటుగా ఆయన మాజీ భార్య బుష్రా బీబీకి కూడా 17 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ 17 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 మిలియన్ల జరిమానాను కూడా విధించింది. 2023లో సౌదీ రాజు అందించినటువంటి తోషఖానాను ప్రభుత్వానికి అప్పగించలేదు బుష్రా బీబీ. తోషఖానా అప్పగింతలో అవినీతికి పాల్పడ్డారంటూ ఇమ్రాన్పై ఆరోపణలున్నాయి. ఈ కేసు విచారణలో ఇమ్రాన్ ఖాన్ను దోషిగా తేల్చింది ఇస్లామాబాద్ కోర్టు. ఇప్పటికే అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్కు 3 ఏళ్ల జైలు శిక్ష మనం చూస్తున్నాం. తాజాగా మరొక అవినీతి కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష విధించింది ఇస్లామాబాద్ కోర్టు. ఈ తోషఖానా గిఫ్ట్స్ విషయంలోనే పెద్ద అవినీతికి పాల్పడ్డారంటూ తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, తోషఖానా గిఫ్ట్స్ అంటే ఇతర దేశాల ప్రముఖులు ఎవరైనా పాకిస్తాన్కి వచ్చినా, లేదంటే పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నప్పుడు, గతంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు వారు విదేశాలకు వెళ్ళినా సరే, ప్రముఖులు విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయా దేశాలు వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాయి. అలా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇచ్చే గిఫ్ట్స్ని తోషఖానా అంటారు. ఆ గిఫ్ట్స్ విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ తెలుస్తుంది. చాలా విలువైన గిఫ్ట్స్ ఉంటాయి, చాలా యాంటిక్ పీసెస్ ఇస్తూ ఉంటారు. లేదంటే దుబాయ్ లాంటి దేశాలకు వెళ్తే అక్కడ గోల్డ్ గిఫ్ట్స్ అనేవి చాలా కామన్గా ఇస్తూ ఉంటారు. అలాంటి గిఫ్ట్స్ విషయంలో చాలా గిఫ్ట్స్ని ప్రభుత్వానికి అప్పగించాలి తీసుకువచ్చి. ఒక ప్రధాని కానీ, ఒక రాష్ట్రపతి కానీ ఏదైనా దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ గిఫ్ట్స్ ఇస్తే ఆ గిఫ్ట్స్ అన్ని పెట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు సొంతగా ఉంచుకోవడానికి ఉండదు, దాచుకోవడానికి ఉండదు. కానీ ఇమ్రాన్ ఖాన్, అతని భార్య ఈ గిఫ్ట్స్ విషయంలో అవినీతికి పాల్పడి ఆ గిఫ్ట్స్ని తామే ఉంచుకున్నారని, తాము దగ్గరే ఉంచేసుకొని ప్రభుత్వానికి ఇవ్వలేదని, ఇలా అవినీతికి పాల్పడినందుకు 17 ఏళ్ల జైలు శిక్ష, $10 మిలియన్ జరిమానాగా విధించారు. ఇప్పుడు ఇది మరొకసారి సంచలనంగా మారింది. ఇది కేవలం ఈ అవినీతికి సంబంధించిన కేసేనా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. అయితే గతంలో కూడా బీబీ, అదే ఇమ్రాన్ ఖాన్ మొదటి భార్య బుష్రా బీబీ గతంలో అరెస్ట్ అయ్యారు ఈ అవినీతి కేసులోనే. 2024లో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2025లో మరొక అవినీతి కేసులో మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరొకసారి 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించారు. అంటే ఇమ్రాన్ ఖాన్కి, అలాగే బుష్రాకి. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి కూడా జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇక మరొక 20 ఏళ్ల పాటు బయటికి రాలేని పరిస్థితి ఇమ్రాన్ ఖాన్, అతని భార్య కూడా. సో ఓవరాల్గా ఇక్కడ మనకి పిక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒక పెద్ద ప్లాన్ ఇక్కడ జరుగుతోంది అంటూ తెలుస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్లో పూర్తిగా రాజకీయ పార్టీలను తొలగించాలి అనే ఆలోచనలో అక్కడి త్రివిధ దళాధిపతి ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మనందరికీ తెలిసిందే, ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే ప్రాణాలు తీసే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అని మనం కొన్ని వార్తలు విన్నాం. ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి హెల్త్ అప్డేట్ గురించి, అతను అసలు బ్రతికున్నాడా లేదా అని పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడాన్ని మనం చూసాం. ఆ తర్వాత పెద్ద ఆందోళన జరిగిన తర్వాత ఇక చేసేదేమీ లేక వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇమ్రాన్ ఖాన్ని చూపించారు. కానీ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడాన్ని మనం చూసాం. అట్ ది సేమ్ టైం బీబీ విషయంలో కూడా, బుష్రా బీబీ కూడా జైల్లో ఉన్న సమయంలో తన పట్ల చాలా ఇన్హ్యూమన్గా వ్యవహరిస్తున్నారు అంటూ ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం గతంలో చూసాం. ఇన్హ్యూమన్గా అంటే ఒక మహిళ పట్ల అమానవీయంగా వ్యవహరించడం అంటే ఏంటో అనేది ఒక్కసారి మీరే ఊహించుకోండి. తన పట్ల ఎలా వ్యవహరిస్తుంటారు. సో అలాగే ఇమ్రాన్ ఖాన్ కొడుకులు మాట్లాడుతూ కూడా మా కుటుంబాన్ని బ్రతకనివ్వరు, నా తండ్రిని బ్రతకనివ్వరు అంటూ వాళ్ళు మాట్లాడడాన్ని మనం చూసాం. సో ఓవరాల్గా ఇమ్రాన్ ఖాన్ కుటుంబం లేకుండా చేయాలి అనే కుట్ర ఇక్కడ జరుగుతోందా? అతి త్వరలో షహబాజ్ షరీఫ్ కూడా ఇలాంటి పరిస్థితి ఉండబోతోందా? అసీం మునీర్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని హస్తగతం చేసుకోబోతున్నాడా? ఇదే అతిపెద్ద ప్రశ్న. సో ఒక్కసారి ఇప్పటి ఈ కేసుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, ఇప్పుడు 17 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే 10 మిలియన్ డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? అంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్య బీవీలకు కూడా ఒక పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తోషఖానా 2 అవినీతి కేసులో విచారణ జరిపినటువంటి ఆ కోర్టు ఒక
10 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షను కూడా ఖరారు చేయడం జరిగింది. దాంతోపాటు 10 మిలియన్ల భారీ జరిమానా కూడా విధిస్తూ కోర్టు కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ కేసు అనేది 2021లో నమోదైనటువంటి కేసు. ఇది సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ఇటు ఆ విలాసవంతమైనటువంటి బహుమతులతో పాటు కొన్ని గడియారాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు కొన్ని ఆభరణాలు కూడా ఇచ్చారు. కాబట్టి వాటిని అక్కడ అప్పగించకుండా వీటిని ఇతర వేరే వారికి అమ్మినట్టు కూడా బహిరంగ మార్కెట్ లో అమ్మినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కూడా గుర్తించడం జరిగింది. వెంటనే కేసుకు నమోదు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం ఇటు అక్కడ ఉన్నటువంటి రావల్పిండిలో ఉన్నటువంటి అడియాల జైల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ యొక్క తీర్పును కూడా కొద్దిసేపటి క్రితమే వెలువరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ కేసు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి దాదాపు 2022లో అధికారం కోల్పోయినటువంటి ఇటు ఇమ్రాన్ ఖాన్ దాదాపు 200 పైగానే అతనిపై కేసులు కూడా నమోదుకోవడం జరిగింది. గతంలో తోషఖానా 1 కేసులో దాదాపు 14 ఏళ్ల పాటు జైలు శిక్షలో కూడా వారు అనుభవిస్తున్నారు. ఇప్పుడు 17 ఏళ్ల పాటు ఇప్పుడు మళ్ళీ జైలు శిక్ష కూడా ఇమ్రాన్ ఖాన్ తో పాటు అతని భార్య కూడా జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ యొక్క తాజా తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ సంబంధించినటువంటి ఆ పార్టీ అంటే PTI ఇది తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఒక న్యాయ హత్య అని చెప్పేసి కూడా ఇమ్రాన్ ఖాన్ అభిమానులతో పాటు ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క ప్రకటన కూడా చేసినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి తాజా రాజకీయాలు కావచ్చు, రాబోయేటువంటి ఎన్నికల నుండి ఇమ్రాన్ ఖాన్ ని దూరం చేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క కుట్రలు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇమ్రాన్ ఖాన్ బంధువులతో పాటు ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో క్లియర్గా ఇక్కడ ఒక్కటే విషయం మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ పూర్తిగా తన అధికారాన్ని హస్తగతం చేసుకునే పనిలో అసీం మునీర్ ఉన్నాడు. దానికి జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఇది కేవలం పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి డ్రామాగా మనం చూడలేము. దీని వెనక కొన్ని అగ్రదేశాల హస్తాలు ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు, US పర్యటన చేయడం, అక్కడ వైట్ హౌస్కి వెళ్ళడం, ట్రంప్ చాలా గొప్ప వ్యక్తి, ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అంటూ అసీం మునీర్ని పొగడ్డం. సహజంగా ఒక సైన్యాధిపతి వెళ్ళి ప్రెసిడెంట్స్తో భేటీ అవ్వడం అనేది మనం చూడం. ఎప్పుడు కూడా మన ఆర్మీ చీఫ్లు, మన నేవీ చీఫ్లు వెళ్ళి వేరే దేశాల ప్రెసిడెంట్స్తో ఎక్కడైనా భేటీ అయ్యారా? లేదు. పూర్తి పవర్ అంతా వాళ్ళ చేతిలోనే ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అసీం మునీర్ వెళ్ళడం. అసీం మునీర్ ఏమన్నా మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఒక సైన్యాధికారి అంటే అది కాదు. ఒక ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకువెళ్ళి చాలా గొప్ప వ్యక్తి అంటూ పొగడ్డం, వైట్ హౌస్లో రాజమర్యాదలు చేయడం, ఒక ప్రధానులకి ప్రెసిడెంట్స్కి అయ్యేటువంటి గొప్ప గొప్ప రాజమర్యాదలు అందుకున్నాడంటే ఏం జరగబోతుంది, ఎవరి హస్తం ఉందనేది మీకు అర్థం కావడం లేదా? మరోవైపు అప్పుడే ఒక డిస్కషన్ అయిందని ఒక ఇంటర్నల్గా కొంత సమాచారం కూడా ఉంది. అంటే అప్పుడే పాకిస్తాన్ నాకు కావాలి, మీకేం కావాలంటే అది నేను చేసి పెడతానని చెప్పేసి అసీం మునీర్ చెప్పాడని, నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే బాగోదు, నీ పని నువ్వు చూసుకొని నేను సైలెంట్గా ఉంటానని చెప్పేసి ట్రంప్ చెప్పుండొచ్చు అంటూ కొన్ని వార్తలు మనం చూసాం. రాజకీయ వర్గాల్లో కానీ అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి కొన్ని వార్తలు మనం చూసాం. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే పరిణామాలు వరుసగా చకచక మారడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో ఉంచడం, అక్కడ ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలు తీయాలని ప్రయత్నించడం, ఇమ్రాన్ ఖాన్ భార్యను కూడా ఇలాగే చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ తెలుస్తోంది. బుష్రా బీబీ తన ప్రాణాలను కూడా తీసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో షహబాజ్ షరీఫ్ పరిస్థితి కూడా ఇదేనా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. షహబాజ్ షరీఫ్కి ఇప్పటికే అధికారాలు తగ్గిపోయాయి. సో ఫీల్డ్ మార్షల్గా ఉన్న వ్యక్తి ఏమో ఇప్పుడు త్రివిధ దళాధిపతి అయ్యాడు. అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ 3 కూడా అతని అండర్లోనే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఉన్న పొజిషన్ ఏంటి? పూర్తి స్థాయిలో అంటే అక్కడ ప్రధాని స్థాయికో లేదంటే ఒక డిక్టేటర్షిప్ దిశగా వెళ్ళడమో ఏదో ఒకటి జరిగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే రాజకీయ నాయకులను లేకుండా చేసి, రాజకీయ పార్టీలను అక్కడ లేకుండా చేసి, పూర్తిగా అధికారాన్ని హస్తగతం చేసుకొని భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనలో, భారత్ మీద దాడులు చేయాలన్న ఆలోచనలో అసీం మునీర్ ఉన్నాడా? దీనికి అమెరికా సపోర్ట్ ఉందా, ట్రంప్ సపోర్ట్? అమెరికా సపోర్ట్ అనడం కంటే కూడా ట్రంప్ సపోర్ట్ ఉందా అనే ప్రశ్న ఇక్కడ వస్తే ఖచ్చితంగా అవును అనే అనిపిస్తుంది. ఓ పక్క ఒక ఉగ్రవాద దేశానికి ఆయిల్ స్టోర్స్ మేము ఇస్తామని చెప్పడం,
మరోవైపు వాళ్ళతో పెద్ద ఎత్తున అగ్రిమెంట్స్ అక్కడ మైనింగ్ చేసుకోవడానికి అమెరికా అగ్రిమెంట్స్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటితో పాటు వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం, లేదంటే లోన్స్ ఇవ్వడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఫండ్స్ పెద్ద ఎత్తున పాకిస్తాన్కి ఇస్తూ ఉన్నారు. అంటే ఒక ఉగ్రవాద దేశాన్ని పెంచి పోషిస్తున్నారు. ఒక ఉగ్రవాద నాయకుడిని, ఒక ఉగ్రవాదిని అక్కడ త్రివిధ దళాలకు అధిపతి చేశారు. ఎందుకు ఉగ్రవాది అంటున్నామంటే అసిమ్ మునీర్ వచ్చిన తర్వాత వరుసగా భారతదేశం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు అదే అసిమ్ మునీర్ అమెరికాలో కూర్చొని, అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశాన్ని మేము లేపేస్తామని చెప్పి మాట్లాడితే అమెరికా రెస్పాండ్ అవ్వదు. పాకిస్తాన్లో కూర్చొని ఏం మాట్లాడుకున్నా అది వేరు, కానీ అమెరికా గడ్డ మీద కూర్చొని మాట్లాడితే అమెరికా ఏం మాట్లాడదా? మేమే నాశనం అయ్యే స్థాయికి వస్తే సగం ప్రపంచాన్ని మేము నాశనం చేస్తాం, మాతో పాటు తీసుకెళ్ళిపోతాం అని అసిమ్ మునీర్ మాట్లాడితే దాని గురించి అమెరికా మాట్లాడదా? ఇలా మాట్లాడడం తప్పని చెప్పదా? ఒక ఉగ్రవాది తప్ప ఇలా ఎవరు మాట్లాడగలుగుతారు? నేను పోయే స్టేజ్ వస్తే నాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకుపోతానంటే అది ఒక సాధారణ నాయకుడు మాట్లాడే మాటలేనా? సో ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తున్నాం ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తున్నాయి పరిణామాలు అనేది. మరోవైపు బుష్రా బీబీని చాలా అమానవీయంగా ట్రీట్ చేస్తున్నారంటే ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నారు. తన మీద అనేక రకాల దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. ఏ దాడులు అనేది మనం ఎలా చెప్పగలగాలి? అమానవీయ దాడులు అనే మాటని ఇమ్రాన్ ఖాన్ గతంలో వాడాడు. ఇన్హ్యూమన్ అని వాడాడు. అంటే ఎంత అమానవీయమైన దాడులు అంటే ఒక మహిళ మీద ఎలాంటి దాడులు జరుగుతుండొచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ తనకు ఉండుండొచ్చు. ఇమ్రాన్ ఖాన్కే చాలా దారుణమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ మనం విన్నాం చాలా సందర్భాల్లో. అతని హెల్త్ బాగా పాడైపోయిందని, సైకలాజికల్గాను, మెంటల్గాను, ఫిజికల్గాను 2 రకాలుగా చాలా వీక్ అయిపోయాడంటూ మనం చాలా సందర్భాల్లో మనం చూసాం. సో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అదే జరగబోతుందా? పూర్తి స్థాయిలో అసిమ్ మునీర్ హస్తగతం చేసుకోబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇక ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంకొక 17 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. అతని భార్యకు కూడా, బీబీకి కూడా ఇప్పుడు జైలు శిక్ష పడింది. సో ఓవరాల్గా వీళ్ళు మరొక 20 ఏళ్ల పాటు కనిపించరు. నిజంగా 20 ఏళ్ల పాటు బ్రతికొండగలుగుతారా ఆ జైళ్లలో? లేదు. 2-3 ఏళ్లకే ఇప్పటికే చాలా దారుణంగా మానసికంగా, శారీరకంగా నానా అవస్థలు పడుతున్నారంటే మరొక 17 ఏళ్ల పాటు నిజంగా బ్రతికుండి బయటకు రాగలుగుతారా? రాణిస్తారా? మరిన్ని కేసులు, మరింత శిక్ష ఉండబోతోంది. సో ఏదైనా జరగవచ్చు అతి త్వరలో ఇమ్రాన్ ఖాన్కి. మరోవైపు షహబాజ్ షరీఫ్ కూడా భయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ త్రివిధ దళాధిపతిగా అసిమ్ మునీర్ ప్రమోట్ అయ్యే బిల్లుకి సంబంధించి కావాలనే చాలా రోజుల పాటు షహబాజ్ షరీఫ్ ఆపారట, బిల్లు పాస్ అవ్వకుండా. ఎందుకు భయపడ్డారంటూ తెలుస్తోంది. అంటే ఒకవేళ పూర్తిగా సైన్యం అంతా అసిమ్ మునీర్ చేతిలోకి వెళ్ళిపోతే ఇక ఎవరు ఆపగలుగుతారు అతన్ని? అక్కడ పూర్తిగా పవర్ అంతా కూడా సైన్యం చేతిలోనే ఉంటుంది పాకిస్తాన్లో. మన భారతదేశంలో లాగా నాయకులు ఏలరు, అక్కడ సైన్యం ఏలుతోంది. ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది అదే. సైన్యం ఏది చెప్తే నాయకులు అదే చేస్తారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కొద్దిగా పాకిస్తాన్ పూర్తిగా ఒక ఉగ్రవాది చేతుల్లోకి వెళ్తుంది, ఒక ఉగ్రవాద నాయకుడి చేతుల్లోకి వెళ్తుంది. రాజకీయాలను పూర్తిగా అక్కడ లేకుండా చేసి ఒక నియంతృత్వ పాలనని, ఒక డిక్టేటర్షిప్ని అక్కడ ఏర్పాటు చేయాలనే దిశగా, ఒక డిక్టేటర్గా తాను ఉండాలనే దిశగా అసిమ్ మునీర్ అడుగులు వేస్తున్నాడు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మరియు రేపు జన్మదినం జరుపుకోబోయే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు కనపర్తి అవినాష్ రెడ్డి, వైసీపీ నేత, చౌటుపల్లి, పొద్దుటూరు.